ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 18వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సోమవారం తిథి షష్ఠి సాయంత్రం 6:26 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 6:35 వరకు. అమృతకాలం రాత్రి 10:08 నుంచి 11:37 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుంచి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:16 వరకు. తిరిగి 2:46 నుంచి 3:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు విశేషం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సంతాన అనుకూలత కలుగుతుంది. ప్రజా వివర్ధన కార్తికేయ స్తోత్రం పారాయణ చేయాలి. స్కంద షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. వివాహం కాని వారు ఈ కళ్యాణం చూసినా చాలు, ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. మహాశక్తివంతమైన ఈ రోజు యొక్క విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనపడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుంచి రక్షణ పొందడానికై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. కాబట్టి చంపడం మన తరం కాదని, ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుందని చెప్పాడు. కాబట్టి మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడవుతాడని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజం ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజాన్ని వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల 6 ముఖాలు కలవాడు అవడం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడవడంతో కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు
సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి వల్ల ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగ పూజకు సంబంధించిందే. జాతకంలో కుజదోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు నాగపూజ చేయడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది. నాగ ప్రతిమలకు శివాలయంలో ఉండే రాతి ప్రతిమలకు పాలు సమర్పించి పూజ చేస్తే సర్పదోష నివారణ జరుగుతుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది. ఈ వ్రత విధి విధానంలో పేదవారికి దానం చేయడమే ప్రధానం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి మనసు సంతోషంగా ఉంటుంది. ముఖ్య కార్యాలపై పట్టు సాధిస్తారు. అపరిచితులను ఆశ్రయించవద్దు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. అదృష్ట యోగం ఉంది. నూతన కార్యాలను ప్రారంభించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. స్నేహితుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరగవచ్చు. సోదరుల సహకారంతో వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి రావాల్సిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజం కాగలవు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. సూర్యస్థుతి శ్రేయోదాయకం. సానుకూల ఫలితాలు వస్తాయి. మీలో కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ పని పట్ల అంకిత భావంతో ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వీయ నియంత్రణలో ఉండండి. మనోబలం అవసరం. పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. లోతుగా ఆలోచించవద్దు. మొహమాటం పనికిరాదు. ఆపదలు పొంచి ఉన్నాయి. సమిష్టిగా కష్టాలను ఎదుర్కోవాలి. ఉద్యోగంలో ఓర్పు రక్షిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయండి. కోపం మానుకోండి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం, కానీ జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆఫీస్లో ఆటంకాలు తొలగుతాయి. విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఉద్యోగాల్లో కోరుకున్న రీతిలో బాధ్యతలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల సమయమే. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వినోదాల్లో మంచి సమయాన్ని గడపవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష కార్యసిద్ధి ఉంది. నేర్పుతో కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉత్తమ కార్యాచరణకు అనుకూలమైన కాలం. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. అధికారులు ప్రశంసలు ఉంటాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపార బలం పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభవార్తని వింటారు. రవి ధ్యానం శుభప్రదం. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో శుభవార్తలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. అద్భుతమైన రోజుగా ఉంటుంది. మీరు కొన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. మీ సంబంధాలలో అపార్థం రానివ్వకండి. మీ ఇంట్లో సంబరాల వాతావరణం నెలకొంటుంది. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తు శుభప్రదం. ముఖ్య కార్యాల్లో శాంతంగా వ్యవహరించాలి. కొన్ని పనులు మధ్యలోనే ఆగే ప్రమాదం ఉంది. రుణ సమస్య తీరుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. పాత స్నేహితుడిని కలవవచ్చు. మాటలో సౌమ్యత ఉంటుంది. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో పదవీ లాభం ఉంది. వ్యాపార బలం మిశ్రమంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లవచ్చు. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందిన క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. విజయవంతంగా ఉంటుంది. మీ సహకారంతో కుటుంబ కలహాలు తొలగిపోయి సంబంధాలు మెరుగుపడతాయి. అద్దెకు సంబంధించిన విషయాల్లో వివాదాలు పెరగవచ్చు. మీ కుటుంబ సభ్యులందరూ పరస్పరం సహకరించుకుంటారు. శివస్మరణ చేయండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాలం సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాట వేసే సమయం ఇది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది. స్థిర చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. మిత్ర బలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి ఉంది. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సమస్యల పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగాల్లో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. స్నేహితునితో కలిసి పర్యటనకు వెళ్లవచ్చు. తమ లక్ష్యాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ఎవరైనా రాజకీయ వ్యక్తుల నుంచి సహాయం పొందవచ్చు. యువత ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు సహాయం చేయాలి. ఉద్యోగులు కార్యాలయంలో నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించండి. ఉద్యోగ వ్యాపారాలలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. చదువు పట్ల ఆసక్తి ఉంటుంది. విద్య లేదా పరిశోధన పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లవచ్చు. సంతాన సంతోషం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు తొలగుతాయి. సోదరుల సహకారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలరు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కళాకారులు పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. అంతా అనుకూలంగా ఉంటుంది. మీ సామర్థ్యాలు నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెద్దల మార్గదర్శకత్వం సలహా వల్ల ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భవిష్యత్తు ప్రణాళికలలో దేన్నైనా ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిది. పాత విషయాల గురించి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కాలం సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఇంట బయట అనేక శుభాలు ఉన్నాయి. అభివృద్ధిని సాధిస్తారు.
ధర్మ మార్గంలో న్యాయం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఉద్యోగం శుభప్రదం. వ్యాపారంలో సంతృప్తినిచ్చే ఫలితం ఉంటుంది. దైవ బలం రక్షిస్తుంది. శుభవార్తను వింటారు. దేనికి వెనుకాడవద్దు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. విద్యార్థులు చదువుకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం బాగుంటుంది. మీ వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. తగిన మానవ ప్రయత్నం చేయండి. మిత్రుల సహాయం అందుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు వస్తాయి. వివాదాలకు తావివ్వవద్దు. ఈర్ష్య పడేవారు ఉన్నారు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం. ఆస్తుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. ప్రయాణాలు ఫలిస్తాయి. తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ స్నేహితుల సహకారం మీకు ఉపయోగపడుతుంది. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆర్థిక స్థితి శుభప్రదం. వ్యాపారం బాగుంటుంది. సకాలంలో పనులను పూర్తి చేస్తే అనేక లాభాలు ఉంటాయి. ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలం. పెద్దల సలహాలతో శక్తి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పని ప్రారంభించండి. తిరుగులేని విజయం ఉంటుంది. ఉత్సాహం తగ్గవద్దు. మంచి భవిష్యత్తు ఉంటుంది. లక్ష్మీ స్తోత్రం శక్తినిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. అనుకున్న పనులు మరింత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. మీరు ఆధ్యాత్మిక, మతపరమైన పనులపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. మీ వ్యక్తిత్వంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి. మీ తెలివితేటలతో మంచి వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి సంబంధిత పనుల్లో పెట్టుబడులు పెట్టకండి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన విజయాలను పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో మధురంగా ఉంటుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. మనోబలంతో లక్ష్యం నెరవేరుతుంది. ఉత్సాహంతో ముందుకు వెళ్తే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించండి. అదృష్ట ప్రాప్తి ఉంది. మంచి మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు సంతృప్తి లభిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నాలు కలిసి వస్తాయి. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. పలు మార్గాల్లో లాభాలు ఉన్నాయి. మనోబలం శక్తినిస్తుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం చేకూరుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా సంతృప్తి లభిస్తుంది. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. ఇంట్లో వేడుకల నిర్వహణపై నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గ్రహాల కదలిక వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. ఇంటి మార్పుకు సంబంధించి ఏదైనా ప్రణాళిక ఉంటే ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల మానసికంగా మరింత సానుకూలంగా ఉంటుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శుభయోగం ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ఒక మెట్టు ఎదుగుతారు. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. శ్రమ ఫలిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తీరుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సామర్థ్యం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార కార్యకలాపాల్లో అనుభవం ఉన్న సిబ్బంది నిర్ణయాలకు ప్రాధాన్యతనివ్వాలి. మీ వైవాహిక జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.